యూపీఎస్సీ ఆస్పిరెంట్స్కి సువర్ణ అవకాశం అమ్మ. ఎల్టీఎక్స్ క్లాసెస్ ప్రతి సంవత్సరం కూడా ఇయర్ ఎండ్లో బ్లాక్ బస్టర్ ఆఫర్స్ పెడుతుంది. ద బిగ్గెస్ట్ ఎవర్ ఆఫర్స్ ఎప్పుడు కూడా ఇయర్ ఎండ్లోనే వస్తాయి. అండ్ 45,000 రూపీస్కే మీకు ఇప్పుడు ఎల్టీఎక్స్ క్లాసెస్ ఆన్లైన్ క్లాసెస్ అందుబాటులోకి వస్తున్నాయి. అండ్ ఆఫ్లైన్ క్లాసెస్ కేవలం 75,000 రూపీస్కి వస్తున్నాయి. ఆఫ్లైన్ తీసుకునే వాళ్ళకి ఆన్లైన్ క్లాసెస్ కంప్లీట్గా ఫ్రీగా లభిస్తాయి. అండ్ దీనిపైన మీకు లైఫ్ టైం వ్యాలిడిటీ కూడా లభిస్తుంది. సో మంచి ఆపర్చునిటీ, మిస్ చేసుకోకుండా ఈ నెంబర్కి కాంటాక్ట్ చేయండి. ఈ ఆఫర్ కేవలం 15th డిసెంబర్ వరకు మాత్రమే వ్యాలిడ్. ఈ విషయాన్ని మర్చిపోవద్దు. ఇట్ ఈస్ వ్యాలిడ్ ఓన్లీ టిల్ 15th డిసెంబర్. సో ఆప్షనల్ ఇన్ఫినిటీ మన యూపీఎస్సీ ఆస్పిరెంట్స్ ప్రతి ఒక్క స్టూడెంట్ కూడా ప్రిపేర్ అవ్వాల్సిన సబ్జెక్ట్. ఎందుకంటే 500 మార్క్స్ దీనికి అలొకేట్ చేశారు. ఆప్షనల్ ఇన్ఫినిటీ 1 ఇయర్ వ్యాలిడిటీ మీకు 15,000కి, లైఫ్ టైం వ్యాలిడిటీ 22,500కి మనం అందిస్తున్నాం. ఇక్కడ కనిపిస్తున్న 5 ఆప్షనల్స్లో యూ కెన్ చూజ్ ఎనీ వన్ ఆఫ్ దెమ్. వాటిల్లో ఏదన్నా తీసుకుని మీరు వేరే దానికి షిఫ్ట్ అవ్వాలన్నా కూడా మీరు అవ్వవచ్చు. సో 1 ఇయర్ వ్యాలిడిటీ 15కి, లైఫ్ టైం 22,500కి మనం అందిస్తున్నాం బ్లాక్ బస్టర్ ఈ 2 ఆఫర్లో భాగంగా. అదే మీకు రికార్డెడ్ కావాలి అనుకుంటే, ఇది లైవ్ అండ్ రికార్డెడ్ ప్రైస్. రికార్డెడ్ కావాలంటే 1 ఇయర్ మీకు 10,000కి అండ్ లైఫ్ టైం మీకు 18,000కి కూడా నేను అందిస్తాను. ఓన్లీ ఇఫ్ యు ఆర్ జాయినింగ్ బిఫోర్ 15th డిసెంబర్. 15th డిసెంబర్ లోపు జాయిన్ అయితే దిస్ ఈజ్ ద ప్రైస్ అవైలబుల్. ఇఫ్ యు ఆర్ గోయింగ్ ఓన్లీ ఫర్ రికార్డెడ్. లైవ్ అండ్ రికార్డెడ్లో ఇది ఫీజు, రికార్డెడ్లో ఇది ఫీజు. మంచి ఆపర్చునిటీ అమ్మ, పొర్రపాటును కూడా మిస్ అవ్వకండి. సో ఈ ఆర్టికల్ ఏం చెప్తుంది? మూడీస్ కట్స్ చైనా అవుట్లుక్ ఆన్ గ్రోత్, ప్రాపర్టీ రిస్క్ అని మనకి టైటిల్ చెప్తుంది. అయితే ఈ ఆర్టికల్ అర్థం చేసుకోవాలంటే వీ నీడ్ టు నో సర్టెన్ థింగ్స్. వాట్ ఈజ్ మూడీస్? అసలు మూడీస్ అనే ఆర్గనైజేషన్ ఏంటి? రెండవది, ఈ రేటింగ్స్ అంటే అర్థం ఏంటి? రేటింగ్ డౌన్ గ్రేడ్ వల్ల లేదా రేటింగ్ అప్గ్రేడ్ లేదా డౌన్ గ్రేడ్ వల్ల ఇంప్లికేషన్స్ ఏంటి, కంట్రీకి ఇంప్లికేషన్స్ ఏంటి అనేది మనం తెలుసుకోవాలి. సో బేసిక్గా ఈ రేటింగ్ ఏజెన్సీస్, మూడీస్ అనేది వన్ ఆఫ్ ద రేటింగ్ ఏజెన్సీస్. వరల్డ్ వైడ్గా మీరు తీసుకుంటే 3 ఫేమస్ రేటింగ్ ఏజెన్సీస్ ఉన్నాయి: స్టాండర్డ్ అండ్ పూర్, ఫిచ్ అండ్ మూడీస్. ఈ 3 కూడా టాప్ 3 గ్లోబల్ రేటింగ్ ఏజెన్సీస్ కింద మనం చెప్పొచ్చు. రేటింగ్ ఏజెన్సీస్ యొక్క పని ఏంటి? రేటింగ్ ఇవ్వడం. ఎవరికి? కంట్రీస్కి. సావరీన్ రేటింగ్స్. ఎటువంటి రేటింగ్ ఇస్తారు? క్రెడిట్ రేటింగ్. అంటే ఆ కంట్రీ యొక్క ఫైనాన్షియల్స్, వాళ్ళ డెట్, వాళ్ళ పాలసీస్, ఇలాంటి అన్ని ఆస్పెక్ట్స్ని దృష్టిలో పెట్టుకొని, ఫైనాన్షియల్ హెల్త్ని దృష్టిలో పెట్టుకొని ఈ కంపెనీస్ అనేవి డిఫరెంట్ కంట్రీస్కి రేటింగ్ ఇస్తాయి. ఆ రేటింగ్ అనేది దేన్ని ఇండికేట్ చేస్తుందంటే ఫైనాన్షియల్ హెల్త్ని, ఓవరాల్ పాలసీ స్టెబిలిటీని ఇండికేట్ చేస్తుంది. ఒకవేళ ఆ రేటింగ్స్ అనేవి డౌన్ గ్రేడ్ అయితే, అంటే కంట్రీ యొక్క రేటింగ్స్ అనేవి డౌన్ గ్రేడ్ అయ్యాయి అనుకోండి, దానివల్ల కొన్ని ఇంప్లికేషన్స్ అనేవి వస్తాయి. ఆ ఇంప్లికేషన్స్ మనం మాట్లాడే ముందు అసలు రేటింగ్స్ ఎలా ఇస్తాయి అనేది ఒకసారి చూద్దాం. ఇప్పుడు ఒకసారి మీరు ఇక్కడ గమనిస్తే మనకి 3 ఫేమస్ రేటింగ్ ఏజెన్సీస్ అని చెప్పాను కదా, మూడీస్, S&P, ఫిచ్. వాళ్ళు డిఫరెంట్ కేటగిరీస్లో రేటింగ్స్ ఇస్తారు. అన్నింటికంటే టాప్ రేటింగ్ ఏంటంటే మూడిట్లో కూడా AAA. S&Pలో కానీ, ఫిచ్లో కానీ, మూడీస్లో కానీ టాప్ మోస్ట్ రేటింగ్ AAA, అంటే హయ్యెస్ట్ రేటింగ్ అనమాట. అది దాన్ని ప్రైమ్ అంటాం. ఆ తర్వాత AA1, AA2, AA3 మనం మూడీస్ మాట్లాడితే అలాగే పేర్లు కొంచెం మారుతాయి. ఇక్కడ వరకు మనకి హై గ్రేడ్ రేటింగ్ అని చెప్పి అంటారు. A1, A2, A3 అనేవి అప్పర్ మీడియం గ్రేడ్ అని అనొచ్చు. తర్వాత BA1, BAA2, BAA3 అనేవి లోవర్ మీడియం గ్రేడ్ అనొచ్చు. ఇక్కడ నుంచి కిందకి వెళ్ళిపోయేసరికి నాన్ ఇన్వెస్ట్మెంట్ గ్రేడ్, ఇదంతా జంక్ అని చెప్పి అంటారు. అంటే ఇట్లాంటి ఈ రేటింగ్లోకి ఏవైనా కంట్రీస్ వచ్చేసాయి అంటే ఆ కంట్రీస్లో పెట్టుబడులు పెట్టడం శ్రేయస్కరం కాదు. ఆ కంట్రీస్ ఏమైనా బాండ్స్ ఇష్యూ చేస్తే అది పర్చేస్ చేయడం శ్రేయస్కరం కాదు. దేర్ ఇస్ అ రిస్క్ ఆఫ్ డిఫాల్ట్. ఆ కంట్రీస్ డిఫాల్ట్ చేసే అవకాశం ఉంటుంది. డిఫాల్ట్ అంటే ఏంటి? పేమెంట్ చెయ్యని పరిస్థితి రావచ్చు. సార్ దేశాలు కూడా డిఫాల్ట్ చేస్తాయి. మీరు శ్రీలంక డిఫాల్ట్ చేసిందిగా రీసెంట్గా. ఇంతకుముందు గ్రీకు దేశం కూడా వాళ్ళ డెట్ పైన డిఫాల్ట్ చేసింది. ఇవన్నీ మనం చూస్తూనే ఉన్నాం. అందుకని రేటింగ్స్ ప్లే వెరీ వెరీ ఇంపార్టెంట్ రోల్ ఇన్ ఇన్ఫార్మింగ్ ద డెసిషన్స్ ఆఫ్ ద ఇన్వెస్టర్స్. ఒక ఇన్వెస్టర్ ఏ కంట్రీలో పెట్టుబడి పెట్టాలి, ఎక్కడ పెట్టుబడి పెట్టకూడదు అనేది వాళ్ళు ఆలోచించాలి అంటే వాళ్ళు రేటింగ్స్ చూస్తారు.
రేటింగ్స్ అనేవి ఖచ్చితంగా చూస్తారు. అర్థమైందా? ఆ రేటింగ్స్ బాగుంటే ఆ దేశంలో పెట్టుబడి పెట్టొచ్చు అని ఆలోచిస్తారు. బాగాలేకపోతే దే విల్ థింక్ ట్వైస్ అనమాట. అది చాలా ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ మనం గుర్తుపెట్టుకోవాల్సింది. అంటే మీకు ఒక చిన్న, అంటే ఇది మీకు అర్థమైందో లేదో తెలియదు కానీ ఒక చిన్న కామన్ సెన్స్ ఎగ్జాంపుల్ చెప్తాను. రియల్ లైఫ్ కామన్ సెన్స్ ఎగ్జాంపుల్ చెప్తే మీకు ఒకటి అర్థమైపోతుంది. ఇప్పుడు ఒక ఊర్లో ఇద్దరు ఉన్నారు. ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ ఉన్నాడు, దెన్ దెర్ ఈజ్ ఒక లేబరర్ ఉన్నారు, అండ్ యు ఆర్ ఏ మనీ లెండర్. నువ్వు మనీ లెండర్ అనుకో. ఇద్దరు నీ దగ్గరికి డబ్బులు కావాలి, అప్పు కావాలని వచ్చారు. సో వీళ్ళిద్దరిలో నువ్వు ఎవరికి అప్పు ఇవ్వడానికి ఇష్టపడతావు? ఆబ్వియస్గా యూ విల్ ప్రిఫర్ టు గివ్ ఇట్ టు గవర్నమెంట్ ఎంప్లాయీ. ఎందుకు? స్టేబుల్ శాలరీ ఉంది, ఫిక్స్డ్ శాలరీ వస్తుంది, గవర్నమెంట్ జాబ్ అనేది సేఫ్, సో నా డబ్బు తిరిగి వస్తుందన్న నమ్మకం నీకు ఉంటుంది. అదే లేబరర్కి ఇస్తే ఆయన ఎప్పుడు ఎలా ఉంటాడో తెలియదు, తాగి తందనాలు ఆడొచ్చు, తిరిగి మళ్ళీ ఇస్తాడా ఇవ్వడానికి భయం ఉంటుంది. సో ఇన్ యువర్ వ్యూ యూ విల్ రేట్ గవర్నమెంట్ ఎంప్లాయీ హయ్యర్ దాన్ లేబరర్. నీ వ్యూలో నువ్వు అతనికి ఎక్కువ రేటింగ్ ఇస్తావు. ఇతనికి రేటింగ్ ఎక్కువ ఇచ్చావు కాబట్టి యూ విల్ ఛార్జ్ లెస్ ఇంట్రెస్ట్. అవునా కాదా? అతనికి రిస్క్ తక్కువ ఉంది కాబట్టి నువ్వు వడ్డీ తక్కువ ఇస్తావు. ఇతనికి కూడా ఇవ్వాల్సి వచ్చింది అనుకో, యూ విల్ ఛార్జ్ మోర్ ఇంట్రెస్ట్, ఎందుకంటే రిస్క్ ఎక్కువ ఉంది కాబట్టి అతనికి ఒకవేళ ఇచ్చినా ఎక్కువ వడ్డీ ఛార్జ్ చేస్తావు. అది హ్యూమన్ నేచర్. రిస్క్ ఎక్కువ ఉంటే అక్కడ ఎక్కువ రివార్డ్ మనం ఎక్స్పెక్ట్ చేస్తాం. ఇక్కడ తక్కువ ఇంట్రెస్ట్, అక్కడ ఎక్కువ ఇంట్రెస్ట్. ఈ లాజిక్ మీరు వాడితే మీకు ఒక విషయం అర్థమవుతుంది. ఇప్పుడు ఒక 2 కంట్రీస్ ఉన్నాయి, ఏ అండ్ బి అని 2 కంట్రీస్ ఉన్నాయి. సో ఏ యొక్క క్రెడిట్ రేటింగ్ ఏమో తక్కువ ఉంది, బి యొక్క క్రెడిట్ రేటింగ్ ఏమో ఎక్కువ ఉంది. ఇఫ్ యు ఆర్ అన్ ఇన్వెస్టర్ అండ్ ఏ ఒక బాండ్ ఇష్యూ చేసింది, బి కూడా ఒక బాండ్ ఇష్యూ చేసింది, 2 కంట్రీలు కూడా బాండ్స్ ఇష్యూ చేశాయి, అండ్ నువ్వు ఇక్కడ కొనొచ్చు, ఇక్కడ కొనొచ్చు. ఇప్పుడు ఈ 2 కంట్రీల్లో ఎవరు ఎక్కువ వడ్డీ ఇస్తే అటు వెళ్తారని నువ్వు అనుకుంటావు. కానీ ఎవరు ఎక్కువ వడ్డీ ఇస్తారు? ఇతనికి రేటింగ్ అనేది బాగుంది కాబట్టి అతను తక్కువ వడ్డీ ఇచ్చినా సరే ఇటు వెళ్ళడానికి నువ్వు ఇష్టపడతావు, ఎందుకంటే నాకు రిస్క్ తక్కువ. నేను నా డబ్బులు పెట్టినా నా డబ్బులు నాకు వెనక్కి వస్తాయి. ఇట్స్ లైక్ ఇందాక ఎగ్జాంపుల్, నువ్వు మనీ లెండర్ అనుకో, ఇతను గవర్నమెంట్ ఎంప్లాయీ అనుకో. ఓకేనా? ఆ కంట్రీయే గవర్నమెంట్ ఎంప్లాయీ అనుకో, కంట్రీకి డబ్బులు కావాలన్నప్పుడు బాండ్ ఇష్యూ చేస్తుంది. బాండ్ ఇష్యూ చేసినప్పుడు దే విల్ నీడ్, వాళ్ళు ఒక సమ్ ఇంట్రెస్ట్ అనేది ఆఫర్ చేస్తారు కదా, ఇంత వడ్డీ అని ఆఫర్ చేస్తారు కదా. ఆ వడ్డీ కొంచెం తక్కువైనా సరే రేటింగ్ బాగుండే కంట్రీకి నువ్వు వెళ్ళడానికి ఇష్టపడతావు. అదే రేటింగ్ బాగాలేదనుకో, అప్పుడు ఏమవుతుంది? యూ విల్ డిమాండ్ మోర్ ఇంట్రెస్ట్. నీది కొంచెం రిస్కీ, నీకు ఇవ్వాలంటే కొంచెం నాకు ఎక్కువ వడ్డీ ఇస్తే తప్పితే నేను వెళ్ళడాన్నట్టుగా ఉంటాం. సో దీన్ని బట్టి మనకి ఏమర్థమవుతుందంటే, వెన్ ద రేటింగ్ డౌన్ గ్రేడ్ హ్యాపెన్స్, రేటింగ్ డౌన్ గ్రేడ్ అనేది జరిగినప్పుడు అది దేనికి దారితీస్తుందంటే, ఇట్ లీడ్స్ టు హయ్యర్ బారోయింగ్ కాస్ట్ అనేవి ఆ దేశానికి పెరిగిపోతాయి. ఎందుకంటే రేటింగ్ తగ్గిపోయింది కాబట్టి నెక్స్ట్ కంట్రీ ఇష్యూ చేసే బాండ్స్కి డిమాండ్ తగ్గుతుంది. సో ఎక్కువ బారోయింగ్ కాస్ట్ అనేది పెరిగే అవకాశం ఉంటుంది. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్ అనమాట. తర్వాత ఇన్వెస్టర్ కాన్ఫిడెన్స్. ఇన్వెస్టర్స్కి ఆ దేశం పైన కాన్ఫిడెన్స్ అనేది తగ్గే అవకాశం కూడా ఉంటుంది. వెన్ ద రేటింగ్స్ డౌన్గ్రేడెడ్ ఇది కూడా తగ్గే అవకాశం అనేది ఉంటుంది. అండ్ ఆ కరెన్సీ డిప్రీషియేట్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది. ఖచ్చితంగా అవుతుందని కాదు, ఎందుకంటే ఆ కంట్రీ నుంచి కంపెనీస్ ఎగ్జిట్ అవ్వడానికి ఇంట్రెస్ట్ చూపించవచ్చు, అక్కడ కొత్తగా పెట్టుబడులు పెట్టడానికి ఇంట్రెస్ట్ చూపించకపోవచ్చు. సో ఆ పర్టికులర్ కరెన్సీకి డిమాండ్ తగ్గడం వల్ల కరెన్సీ డిప్రీషియేట్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది. అవకాశం కూడా మనకు ఉంటుంది. ఇలా కొన్ని ఇంప్లికేషన్స్ అనేవి ఉంటాయి. సరే, ఇదంతా దేని గురించి మాట్లాడుతున్నారంటే చైనా. అయితే చైనా యొక్క అవుట్లుక్ని మూడీ కట్ చేసింది. ఏంటంటే బేసికల్గా అసలు చైనా యొక్క రేటింగ్ ఏంటో మీకు తెలుసా? ఇందులో చైనాకి ఇచ్చిన రేటింగ్ A1 అనేది రేటింగ్ ఇచ్చారు చైనాకి. ఆ A1 గ్రేడ్ మార్చారంటే మార్చలేదు, గ్రేడ్ A1 ఉంది. కానీ ఆ గ్రేడ్లో అవుట్లుక్ రాస్తారు. అవుట్లుక్ ఏంటి అంటే మనకి ఈ పర్టికులర్ A1 గ్రేడ్తో అవుట్లుక్ వచ్చేసి స్టేబుల్ నుంచి నెగిటివ్గా మార్చడం జరిగింది. ఇక్కడ పాయింట్ చూడండి, రేటింగ్స్ ఏజెన్సీ మూడీస్ కట్ ఇట్స్ అవుట్లుక్ ఆన్ చైనాస్ గవర్నమెంట్ క్రెడిట్ రేటింగ్స్ టు నెగిటివ్ ఫ్రమ్ స్టేబుల్ ఆన్ ట్యూస్డే. స్టేబుల్ నుంచి నెగిటివ్కి మార్చేయడం అనేది జరిగింది. అర్థమవుతుందా? ఓకే, ఎందుకు అంటే అక్కడ లోకల్ గవర్నమెంట్ డెట్ అనేది పెరిగిపోతుంది, చైనీస్ గవర్నమెంట్ డెట్ పెరిగిపోతూ ఉంది. అలాగే అక్కడ ప్రాపర్టీ క్రైసిస్ కూడా నడుస్తుంది. ఈ రియల్ ఎస్టేట్ ప్రాపర్టీ వాళ్ళు ప్రాజెక్ట్స్ ఫినిష్ చేయలేని పరిస్థితుల్లో ఉన్నారు. ఇలాంటి కారణాల వల్ల రేటింగ్స్ అనేవి డౌన్గ్రేడ్ చేసే పరిస్థితి మనకి కనిపిస్తుంది. అర్థమవుతుందా? దిస్ ఈజ్ ఆల్ అబౌట్ దిస్ స్టోరీ.
అంటే మూడీస్ అనేది ఒక రేటింగ్ ఏజెన్సీ, చైనా యొక్క అవుట్లుక్ని వాళ్ళు తగ్గించారు. రేటింగ్ గ్రేడ్ని మాత్రం A1గానే ఉంచారు, అది మార్చలేదు. A1లో స్టేబుల్ నుంచి నెగిటివ్కి మార్చారనమాట. కారణాలు ఏంటంటే గ్రోత్ కొంచెం తక్కువ ఉంది, ప్రాపర్టీ మార్కెట్ కూడా డౌన్ ఉంది, బాగాలేదు, అలాగే గవర్నమెంట్ డెట్ అనేది చాలా ఎక్కువగా ఉంది అనే కారణాలతో మార్చడం అనేది జరిగింది. ఏపీపీఎస్సీ ఆస్పిరెంట్స్ మీ అందరికీ తెలుసు, గ్రూప్ 1 గ్రూప్ 2 నోటిఫికేషన్స్ అతి త్వరలో రాబోతున్నాయి. మనం ఏపీపీఎస్సీ ఇన్ఫినిటీ పేరుతో ఒక కోర్స్ లాంచ్ చేసాం. దీంట్లో గ్రూప్ 1 and 2 రెండు మీకు కలిపి వస్తాయి. ఈ కోర్స్ తీసుకున్న వాళ్ళకి మీకు 1 year వ్యాలిడిటీతో కేవలం 20,000 రూపాయలే ఫీజు. అదే లైఫ్ టైం వ్యాలిడిటీకి వెళ్తే మీకు 30,000 రూపాయలకే అందుబాటులోకి వస్తుంది. ఓన్లీ గ్రూప్ 2 మాత్రమే కావాలనుకున్న ఫుల్ కోర్స్ ప్రిలిమ్స్ కమ్ మెయిన్స్ కావాలంటే 10,000 రూపాయలకి, ప్రిలిమ్స్ లేదా మెయిన్స్ మాత్రమే కావాలంటే 7,000 రూపీస్కి మీరు పొందవచ్చు. సో ఈ ఆఫర్స్ కూడా మీకు 15th December వరకు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. ఏ డౌట్ ఉన్నా ఈ నెంబర్కి మీరు కాంటాక్ట్ చేసి ఫర్దర్ వివరాలు పొందవచ్చు.